హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ అసలు లాస్ట్ ఫ్యూ డేస్ అనకూడదు, ఒక 1 మంత్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ అయితే చాలా లో ఉన్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. అంటే ఇండియా చాలా గోల్స్తో వచ్చాను, అసలు ఏం చేయలేకపోతున్నాను. అలా చాలామంది మెసేజెస్లో మెడిటేషన్ చేయండి, మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ రాసుకోండి, పాజిటివ్గా ఉండండి, ఇలా బోల్డన్ని మెసేజెస్ వచ్చినాయి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా నాకు అంటే నేను ఓపెన్ బుక్ టైప్ అండి ఆల్మోస్ట్. అంటే యూట్యూబ్లో నేను చూపించలేను అనుకున్నవి తప్పించి నాకు సంబంధించి నేను యూట్యూబ్ అని కాదు, వాట్ ఎవర్, నేను ఓపెన్ బుక్ లానే ఉంటాను. ఎందుకంటే ఏది దాచుకునేది అయితే ఏ ఉండదు, బట్ ఏదున్నా కూడా మీతో అన్నీ షేర్ చేసుకుంటూనే ఉంటాను. అలానే ఏమైపోయిందంటే నేను ఇక్కడ అంటే కంప్లీట్గా మూవ్ అయిపోదామనే ఆలోచనతోనే వచ్చాము పిల్లలు నేను. ఒక 2 years చూసి దాని తర్వాత డెసిషన్ తీసుకుందాము అని అనుకున్నాము. ఇది మా ప్లాన్. సో 1 year అయితే అయిపోయింది. అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయితే అయిపోతుంది, మార్చి కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని డేస్లో స్కూల్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడైతే నాకు ఇంకా ఏమైపోయిందంటే మొన్న డిసెంబర్ వరకు పిల్లలు బాగా సిక్ అవుతూనే ఉన్నారు. లో బీపీ వచ్చేసింది ఇద్దరికి, అండ్ డెంగ్యూ, తర్వాత మలేరియా, ఇట్లా అన్ని రకాలు వచ్చేసి పిల్లలు ఇంకా అన్నీ అంటే అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. హెల్త్ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. బట్ ఫైనల్లీ ఓకే, డిసెంబర్లో అంతా సెట్ అయిపోయారు అన్నప్పుడు ఎంత ఊపిరి పీల్చుకున్నానంటే హమ్మయ్య అనుకున్నా. లైక్ ఓకేలే, అంత బాగానే ఉంది, ఇంకా నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు, నేను కూడా పని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా కొంచెం స్కూల్కి వెళ్తూ ఉన్నారు, సెట్ అయిపోతారు అట్లా అని. కొంచెం స్టడీస్ పరంగా వెనుకబడిపోయారు చెప్పాలంటే, ఎందుకంటే అన్ని మంత్స్ స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు కదా. ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇయర్లో వాళ్ళు గట్టిగా వెళ్ళుంటే ఒక 2 months కూడా గట్టిగా వెళ్ళలేదో. సో అంత తక్కువ అటెండెన్స్తో వాళ్ళైతే మొత్తానికి ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవ్వబోతున్నారు. బట్ చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే అన్నీ చదవాలి. అండ్ ఇంకొకటి వాళ్ళకి పాపం లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ. ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఇది చేయాలి. అండ్ ఇంకా ఈ స్కూల్ అయితే మాన్పించేశాను. ఎందుకంటే ఏమనుకున్నానంటే ఇంక వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ 2 years అనుకున్నాము వెంకట్తో, అదే ప్లాన్. బట్ మధ్యలో నా మైండ్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ అప్పుడప్పుడు డెసిషన్స్ అలా సడన్గా తీసేసుకుంటాను. ఏమైందో ఏమో నాకు లేదు వెళ్ళిపోవాలి అన్నట్టు స్కూల్లో ప్రిన్సిపల్కి అయితే ఈమెయిల్ చేసేసాను, మా పిల్లలు ఇంకా నెక్స్ట్ ఇయర్ రావట్లేదు, మేము మాన్పించేస్తున్నాము అని చెప్పేసి. సో వాళ్ళు షాక్ అయిపోయారు. అండ్ ఇదంతా అంటే చేసే ముందు నేను వెంకట్కి చెప్పకుండా ఇంకా సడన్గా మేము వచ్చేస్తున్నాము ఎగ్జామ్స్ అయిపోగానే అని చెప్పేసరికి వెంకట్ ఒక్కసారి షాకింగ్. అసలు అంటే ఏంటి సడన్ డెసిషన్, ముందు మనం 2 years అనుకున్నాం కదా, పిల్లలు సెట్ అవ్వకపోతే కదా, ఇప్పుడే సెట్ అవుతున్నారు, పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ అది రాస్తున్నారు, అంత డెసిషన్ ఫాస్ట్గా తీసుకోవడం ఏంటి అని అనేసరికి మళ్ళీ ఆలోచించాను. నేను కూడా వచ్చి ఏ పని చేయకుండా అలా ఫెయిల్ అయిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాం అనే కంటే కూడా సరే ఇంకో 1 year ఉంటే పిల్లలు కూడా అడ్జస్ట్ అయ్యి నా వర్క్ కూడా అంతా సెట్ అయిపోతే హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి, సరే ఇంకా ఈ సిబిఎస్ఈ సిలబస్ అయితే కాదులే అని చెప్పి నేను ఇంకా వేరే స్కూల్కి అయితే ట్రై చేస్తే ఒక స్కూల్ లక్కీగా, అంటే నాకు ఇంటర్నేషనల్ సిలబస్ లాగా అనుకున్నాను, లక్కీగా దొరికింది సీట్. అందులో జాయిన్ చేశాను అడ్మిషన్ దొరికితే. పిల్లలు స్టడీస్లో అయితే బాగా వెనకబడిపోయారు. థ్యాంక్ గాడ్ బాన్జు క్లాసెస్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కొలాబరేషన్ అయినప్పటికీ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ మ్యాథ్స్ గురించి మీ పిల్లల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీలకంఠ భానుప్రకాష్ గారు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఆయన. 60. Very nice. 60 plus 12. 60 plus 12. 72. Very good. 72 plus 12. 84.
సో ఇది వచ్చేసి 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు, అంటే యూకేజీ నుంచి 9th గ్రేడ్ వరకు మీ పిల్లలు ఎవరినైనా సరే హ్యాపీగా జాయిన్ చేయొచ్చు. అండ్ ఆయన మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని నీలకంఠ భానుప్రకాష్ గారు. ఆయన టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ టీచర్స్ అందరినీ కూడా ట్రైన్ చేసి అదే టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి టీచ్ చేస్తారు పిల్లలకి కూడా. సో దాంతో వీళ్ళు కూడా ఏంటంటే ఫాస్ట్గా వితౌట్ క్యాలిక్యులేటర్ ఆర్ వితౌట్ పెన్ ఇట్లా కౌంట్ చేసుకునేది లేకుండా వాళ్ళు ఈజీగా మనకి నేర్పిస్తూ ఉంటారు. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కింద లింక్ ఇస్తాను. ఒక ఫ్రీ డెమో క్లాస్ తీసుకొని దాని తర్వాతే జాయిన్ చేయొచ్చు పిల్లల్ని. అండ్ ఇది చూసిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా వస్తుందండి, ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళతో మీరు డైరెక్ట్గా లింక్ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీరు డెమో క్లాస్ బుక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. బట్ ఇదైతే జెన్యూన్గా ది బెస్ట్ క్లాస్ అని అయితే చెప్పొచ్చు. పిల్లలు ఒకవేళ మ్యాథమెటిక్స్ అంటే భయపడే వాళ్ళకి అస్సలు ఇంకా భయపడకుండా హ్యాపీగా ఇంట్రెస్ట్గా చేస్తారు. చిన్న పిల్లలు 5 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇంకా మనసు బాగోక అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. చాలా రోజుల తర్వాత బండి మీద ఇలా వెళ్తున్నాను, కానీ అస్సలు వెళ్ళకూడదు. వచ్చాక ఇదే బండి మీద వెళ్ళటము. అండ్ ఇంత లాంగ్ కదా, అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయిందేమో. వచ్చేటప్పుడు నా కాళ్ళు చేతులు చేయి వాచ్ పెట్టినంత వరకు వదిలేసేసి, కాళ్ళు చెప్పులు వేసుకున్నంత వరకు వదిలేసి మిగిలినంత ట్యాన్ అయిపోయి భయంకరంగా అయిపోయాను. నెక్ పార్ట్, చేతులు, కాళ్ళు అన్నీ మొత్తం అంతా ట్యాన్ అయిపోయి భయంకరంగా అయిపోయింది. సో గుడి లోపల అయితే వీడియో తీయలేం కదా. అండ్ బయటకు వచ్చి షాపింగ్ ఎందుకో నాకు చాలా స్ట్రెస్ తీసేస్తుందండి. ఎందుకో నాకు తెలీదు. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, చాలామంది లేడీస్కి షాపింగ్ చేస్తే స్ట్రెస్ పోతుంది, ఉన్న స్ట్రెస్ అంతా కూడా. అది చిన్నదో పెద్దదో రోడ్డు మీద అక్కడ ఇక్కడ ఏం కొంటున్నారు ఇదంతా అవసరం లేదు. ఆ షాపింగ్ చేసేంతసేపు మైండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎంతమందికి మీకు కూడా ఇలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ వెళ్ళిన కొంచెం సేపు ఎంత హాయిగా అనిపించిందంటే, ఇట్స్ షాపింగ్ అని కూడా కాదు, అక్కడ కొంచెం ఆ వాతావరణము అది ప్రశాంతంగా ఉంది. అండ్ ఊరికి ఎక్కడో చివరి కదా, అండ్ అది విలేజ్ లాగా కదా, చక్కగా భలే హ్యాపీగా అనిపించింది. అలా సరదాగా ఏదో చిన్న చిన్న షాపింగ్ ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. ఎందుకంటే అందరినీ తీసుకొని వెళ్ళే ఇది లేదు, మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక్కదాన్ని అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అది నేను జస్ట్ ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కదా, ఫస్ట్ నా ఛానల్తోనే స్టార్ట్ చేస్తే కానీ నేను కొంచెం మళ్ళీ లైన్లో పడను. అండ్ ప్లీజ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ కింద కామెంట్ కూడా చేయండి. అండ్ నేను కింద ఒక ఛానల్ లింక్ అయితే ఇస్తాను, అందులో సినిమా అప్డేట్స్ నా ఛానల్, అది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.